ఈ నెల డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 20 వరకు కూడా దేశాన్ని హై అలర్ట్లో పెట్టారు. సో ఇది చాలా పెద్ద వార్త, మనం వరుసగా మాట్లాడుతున్నాము. ఇక పుతిన్ గారిని భయపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి అని చెప్పాం. సో వచ్చారు, సేఫ్గా వెళ్ళిపోయాడు ఈయన. కానీ చూడండి, మీకు మొన్న రాజస్థాన్లో ఒక పికప్ ట్రక్ అండి, మామూలుగా ఏదో సరుకులు తీసుకొని వెళుతుందా అనుకున్నారు, కానీ రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ATS అంటారు. సో వీళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్, రాజస్థాన్ హైవేలో కొన్ని ప్రాంతాలలో తనిఖీలు చేసినప్పుడు ఒక ట్రక్కును వీళ్ళు పట్టుకున్నారు. ఆ ట్రక్కు లోపల చూశారు అనుకోండి, మీకు హెవీ అంటే భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు. మీకు ఆ డ్రైవర్ని పట్టుకొని ఇంట్రాగేషన్లో అడుగుతూ ఉంటే ఒక 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా వరుసగా ఈ పేలుడులు జరగాలి అని మాకు ఆర్డర్స్ వచ్చాయి. మీరు గమనించారు అనుకోండి, ఢిల్లీ అన్నాము, ఫరీదాబాద్, అలాగే మధ్యప్రదేశ్ పుల్వామా. సో గుజరాత్ ATS కూడా ఇలాంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు, అవునా? సో ఇప్పుడు రాజస్థాన్, మీరు భారత్ యొక్క మ్యాప్ చూశారనుకోండి, మొత్తము కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లోనే వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎక్సెప్ట్ ఢిల్లీ అండి. మీరు రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ వరుసగా చూడండి. సో మనం క్లియర్గా ఇది పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ప్లానింగ్ తెలుస్తుంది కదా. సో అలాంటప్పుడు పాకిస్తాన్ వాడికి ఏంటి ఈ పని, ఏం చెయ్యాలని అనుకుంటున్నాడు? సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కలిసిపోయి అన్ని వైపులా, ఇటు మయన్మార్, చైనా వైపు కూడా, సో వీళ్ళు మనల్ని అష్టదిగ్బంధము చెయ్యాలని అనుకుంటున్నారు, మన మీద పెద్ద పెద్ద కుట్రలు పన్నుతున్నారు. ఇదంతా మీరు చూశారనుకోండి. ఎందుకండి వీళ్ళు ఇది చేస్తారు అంటే, రావల్పిండి అనబడే నగరాన్ని మీరు చూడాలి. ఆపరేషన్ సింధూర్లో రావల్పిండి చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ అయ్యింది, అవునా? అలాంటిది ఈ రావల్పిండిలో ఒక జైలు, అందులో ఇమ్రాన్ ఖాన్ గారు ఉన్నారు. గత 3 వారాల నుంచి కూడా ఈయన ఒక ఫోటో కూడా బయటికి రావడం లేదండి. అంటే టీవీ ఛానల్స్, వార్తాపత్రికలకు అంతా కూడా ఈ మిలిటరీ ప్రభుత్వం, అసీం మునీర్ ఏం చేశాడు, ఒక్క ఫోటో కూడా రాకూడదు. అంటే ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని ఒక వర్గము, లేదండి ఈయన మిస్సింగ్ అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క కుమారులు ఆ జైలు వద్దకు వెళ్ళి మా నాన్నగారిని చూపించండి అంటే ఎవరు అలో చేయట్లేదండి. అతని సహోదరీమణులు వీళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటే వాళ్ళ జుట్టు పట్టుకొని బయటికి తోసిన పోలీసు అధికారులు. ఎందుకు? ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ అంటే నేను పలానా వ్యక్తిని చూడాలంటే చూపించాలి కదా. సో పాకిస్తాన్ ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదు, అక్కడ ఒక మిలిటరీ పాలన ఉంది. వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ని ఏదో ఒక రకంగా, అంటే ప్రాణాలతో ఉంచితే దానికి ఒక కారణము, ప్రాణాలు తీస్తే దానికి ఇంకొక కారణం. సో ఏమైనా కూడా వాళ్ళు చేయగలరు. ఇలా చాలాసార్లు జరిగాయని మాట్లాడాం. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్లో మీరు వార్తలు చూడండి, ఇస్లామాబాదులో, రావల్పిండిలో పెద్ద పెద్ద బ్లాస్ట్లు అండి, కార్ బ్లాస్ట్లు. మీకు హయ్యెస్ట్ లెవెల్లో మీకు అక్కడ ఉండే, మీకు వీళ్ళను మనం తీవ్రవాదులు అనకూడదు, వీరులు అనాలి. వీళ్ళు పాకిస్తాన్ని అతలాకుతలము చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఇన్ఫ్లేషన్ చూడండి, 36% అండి. అంటే ఒక అమెరికన్ డాలర్ అక్కడ 300 రూపాయలు. సో $1 పెట్టి ఒక టీ తాగాలి అంటే మీరు ఏకంగా 300 రూపాయలు చెల్లించాలి. ఉద్యోగాలు లేవు, ప్రొడక్షన్ యూనిట్స్ లేవు, ఎక్స్పోర్ట్స్ లేవు. ఇంకా అలాగే మీకు IMF వాళ్ళు చెప్తున్న కండిషన్స్ని ఒక దానిని కూడా వీళ్ళు నెరవేర్చే పరిస్థితిలో లేరు. టోటల్ కంట్రీయే ఒక కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది. మరి ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడాలి అంటే ఒకే ఒక మార్గం, అంటే ప్రజలను మీరు డైవర్ట్ చెయ్యాలి. ప్రజల్ని డైవర్ట్ చేయడం అంటే రేపు వాళ్ళే కదా ఓట్లు వేసేది. సో ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో వాళ్ళను మభ్యపెట్టాలి, వాళ్ళను మీరు పూర్తిగా వేరే దిక్కున ఆలోచింపజేయాలి. అంటే భారత్లో ఇలాంటి తీవ్రవాద దాడులు చాలా చాలా జరగాలండి. 10 కిలోమీటర్ల దూరము వరకు కూడా పేలుళ్ళు జరగాలని వాళ్ళు భావిస్తున్నారంటే ఏ స్థాయిలో మన దేశంలో ఈ నెట్వర్క్ ఉందో చూడండి.
వాళ్ళ ప్రాణాలే పోయినా వాడు చెప్తున్నాడు కదా, ప్రాణాలు తీసుకోండి చాలా మంచిది, త్వరలోనే మనం అల్లా వద్దకు వెళతాం, ఇలా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేదు. భారత్లో 20 కోట్ల మంది ముస్లిమ్స్ నివసించే భారత్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక వీడియోను మనం చూడడము, ఇక్కడ లోకల్గా ఉండే డాక్టర్ తనను తాను పేల్చుకోవడము విచిత్రము. అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ భారత్ను డీస్టెబిలైజ్ చెయ్యాలి. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, మనకు ఒళ్ళు మండి మనం పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటిస్తాం. ఇదే వాళ్లకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు, మొసలి కన్నీళ్ళు. చూడండి భారత్ మా మీద ఎలాంటి దాడులు చేశారు, ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, మా పాకిస్తాన్ ప్రజలు ఎలా ఏడుస్తారు. ఈ ఫోటోలు మీకు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు. అయినా కూడా మేము వీరోచితమైన పోరాటము చేశాము. ఇందులో అమెరికా వాడి ఇలాగ ఫైటర్ జెట్స్ ఇన్ని కూలిపోయాయి, చైనా వాడిది ఇన్ని కూలిపోయాయి, చూడండి వీళ్ళని ఆపే వాళ్ళే లేరా, అడిగే నాదుడే లేడా, ఇలాంటి ప్రచారం. సో ప్రజలు కూడా అయ్యో పాపము మన ఆర్మీ భారత్ వద్ద ఓడిపోయిందే, మన నేవీ వాళ్ళు ఇంతమంది పోయారే, మన సైనికులు ఇంతమంది మరణించారే, అయ్యో పాపమని అనుకొని వీళ్ళు చేసే కుట్రను మర్చిపోతారు. సో ఇది జరగాలి అంటే ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ నుంచి ఢిల్లీ దాకా కూడా తీవ్రవాద దాడులు, ఇదే వీళ్ళ ప్లానింగ్. దీనికి పూర్తిగా సపోర్ట్ చేసే దేశాల గురించి విడిగా మనం మాట్లాడక్కర్లేదు. ఈ పరిస్థితిలో రావెల్పిండి నుంచి ఇస్లామాబాద్ దాకా కూడా ఒకటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇంకోటి బలూచి లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు ఇష్టానుసారం మీకు ఎలా ఉంది అంటే వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ మీద కూడా దాడులు చేసే పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. సో నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఏమిటి, చైనాకు సంబంధించిన 2 ఇంజనీర్స్, సో వాళ్ళను కూడా వీళ్ళు హతము చేసి గ్వాదార్ వద్ద మీరు ఎవరూ తిరగకండి అయిపోయింది. గ్వాదార్ అంటే బలూచిస్తాన్లో ఒక కీలకమైన భాగము, ఇక్కడ ఏ ఫారిన్ ప్లేయర్ కూడా ఉండకూడదు. ఆల్రెడీ కెనడా వాళ్ళు, సో వాళ్ళ కంపెనీస్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ టార్గెట్ కెనడానే ఉంటుందని ఇవాళ వార్తలు. సో అమెరికా, కెనడా, చైనా ఎవరైనా సరే మీ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి మా భూములను కొల్లగొట్టడానికి లేదు, మా దేశంలో ఉండే రేర్ ఎర్త్ మెటల్స్ను మీరు తీసుకువెళ్ళడానికి లేదు, ఇలాంటి ఒక పోరాటము బలూచిస్తాన్లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని చూసారంటే మనకు ప్రపోజల్ ఇచ్చారు, ఒక అమెరికానో చైనానో ఇక్కడికి రాకూడదు, మీరు రండి, మీకు కావలసిన రేర్ ఎర్త్ మెటల్స్ను తీసుకొని వెళ్ళండి అని వాళ్ళు చెప్తున్నారు. సో టోటల్గా మీరు చూసారనుకోండి, భారత్లో మీకు పెద్ద స్థాయిలో తీవ్రవాద దాడులు జరిగితే అప్పుడు మనము ఇంట్రాగేషన్ అని చెప్పి ఎక్కడ మూలాలో వెతికి ఫైనల్గా పాకిస్తాన్ నుంచే హ్యాండిలర్స్ ఉన్నారని తెలుసుకొని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. సో ఇది ఎప్పుడు చేస్తామంటే నిన్నటికి నిన్న కూడా ఇండియన్ నేవీ ఆఫీసర్ ఆపరేషన్ సింధూర్ త్వరలోనే ఇది పదే మనం చెప్తున్నామండి. ఎప్పుడు ఏమిటి అనే వివరాలు మనము డిస్క్లోజ్ చేయడానికి లేదు, అవునా? అంతే సడన్గా జరుగుతుంది. ఈ జరగడము అనేది పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మేజర్ డ్యామేజ్. అంటే ఈసారి మనము చేసినప్పుడు మాత్రము మీకు చెప్తున్నది ఏం చెప్తున్నారు, గంటల్లో ఉంటుంది, మీకు అవర్స్లో మీకు ఇదంతా అయిపోతుంది అన్నారు. లేదండి, మన వాళ్ళు మాత్రం కొద్ది రోజుల పాటు టోటల్గా పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తారు. వాడికి యుద్ధము కావాలి, మనకు యుద్ధము కావాలి అంటే పాకిస్తాన్ని మీరు డెస్ట్రాయ్ చేయడము కాదు, ఇందులో అతి కీలకమైన కొండలు, గుట్టలు, నేల, ల్యాండ్, దీనిని అంతా కూడా మనము తీసుకోవాలి. ఎందుకు అంటే భారత్లో కూడా ఒక గాజా ఉంది, భారత్లో కూడా ఒక యుక్రెయిన్ ఉంది అని చెప్పేసి పుతిన్ చెప్పేసి వెళ్ళడం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన భూభాగాలను మనం వెనక్కి తీసుకోవాలి అనేది చాలా క్లియర్. ఇది జరిగే తీరాలని ఇవాళ మనం అనుకుంటున్నాము. మరి పాకిస్తాన్ వాడి కుట్ర, రాజస్థాన్లో ఇలాంటి పేలుడు పదార్థాలు దొరుకుతున్నాయంటే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలి, మీకేమనిపిస్తుంది, మీ ఆలోచనలు ఏంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.